తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశ బలవంతుడికి నదుడు నేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నదుడు నేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నాను వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నదుడు నేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నదుడు నేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ఇజబెల్ బెత్తడి తలుపులు ఎరుపగడలు పగలగొట్టి విర్రగొడుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ఇజబెల్ బెత్తడి తలుపులు ఎరుపగడలు విర్రగొడుతున్న అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి సర్ప శిరస్సు రోమ 16:20 ప్రకారం నదుడు యేసుక్రీస్తు నామం పేరిట చెతకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి బలహీనపరచు బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే నేరరూపం చేసే బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి థ్యాంక్ యూ చాతబడి చెల్లగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండల శకతర్రకులబా కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ చిన్న బిడ్డల వారి చదువులన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండల సంఘాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. సాకులు వారి పిల్లలు విశ్వాసులు వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండలక శికు దుర్రుగుల మషకటకల హల్బో దుర్గుల బరబో భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీన పరిచే చాతబడి శక్తుల ప్రభావం నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల దేశాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉద్యోగాలకు వ్యాపారాలకు భూఫలాలకు పశుఫలాలకు కష్టార్జితాలకు ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రయాణం ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. అలాగే దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండల కథరొగల మస్స కథరొగలబా రబలబ రబ రబ రబల శకథరొగలబ రబల బరబద రొగలబో అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపుకు బోధక పిలుపుకు ఆపరి పిలుపు సువార్త పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని పనిని ఆటంకపరిచే సన్బల టోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ దేవుని యొక్క ఆలోచన తలంపులు ఉద్దేశాలు చిత్తాలకు వ్యతిరేకంగా ఆలోచనలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని యొక్క దర్శనాలకు పిలుపులకి తలవంతులకి నైపుణ్యతలకి ఓ సామర్థ్యాలు కృపావరాలు అభిషేకుల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండల గదరగుల బషకదరగుల బరబల బరబు రకల బరబల బరిషకదరగుల బరబర బరబు ఉర్రాకర ఇతరులాంటి శ్వాసాన్ని స్వాతంత్రించుకొని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మెరిచిన వాటి నుంచి లోపరుచుకొని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాండల కథరహుల బరబర దిరిగిల బలబరిష కథర గలబ ఎడతగిన ప్రార్థన జీవితాలకు వాక్యదాన జీవితాలకు వాక్యానుసారమైన జీవితాలకు అలాగే థ్యాంక్ యూ లార్డ్ దేవుడితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ దిర్రెక్కరబలేక మనసు ఎగ్రదేకాత్మదాత్మీయత ప్రార్థన చేయని కూడా ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమత్తు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. విడుదల ఆరాధన అభిషేకమునకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం.
ఊరాండల కథ రొగల బల బరిషి గద రొగల బరబరబో రషగద రొగల మాందర గల బరబరిషి గద రగలబ. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నాం. ఓ వెనగల చెవి గ్రహించుకుని మనసు చూడగల కళ్ళ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని కూడా ఆటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నాం. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని కూడా ఆటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నాం. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి పెంచిన వాడిని నుంచి లోపరుచుకొని కూడా ఆటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నాం. ఈర్ష్య అసూయ ద్వేషపు గర్వపు ఆత్మల అసూయపు ఆత్మల చేత ఆ తాంకిలో ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ మోసపరిచే బలవంతుడికి బలాత్కరించి దొంగిలించే బలవంతుడికి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నాం. ఉరాండల కతరుహుల బరబషకతరుకుల మాందర గలబదురుగు రగల బరబల శకదర అన్య భాషలో మనం పెద్ద ప్రార్థన చదర్ర కల బరబరబ రిబదర బరబల బరిషకతరుకుల మాందర గల బరబలబు రజగదర గల బరబల బరిషకి తిరిగిలి బరబలబు రాండల గదర గల బరబరిషకి తిరిగిలి బెరిబెరిబి. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల మీద ఆలోచన తలములు దేశాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నాం. దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాల్లో సంఘాల సేవకులు విశ్వాసులు ప్రతి మారుమూల ప్రాంతాల్లో ఏలుబడి చేసే ప్రతి విధంగా బలి దుర్మాతాన్ని బలిపెట్టాలని 28 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. రాండల కదరు హులబరబ శకదరు గులబరబ క్రీస్తు రాజ్య సరిహద్దు విస్తరణ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నాం. ఉరాండల గదరు గులబ శకదరు గులబరబల బరదురు గురబ రకరబల బరబరబరబ ఆకాశమన్న ముందన బలవంతుడికి భూమన్న ముందన దేవరాత్మ అంధకార శక్తులు వాయుమన్నదుడు తిరిగిస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నిబంధనలు ప్రమాణాలని నజరేసుక్రీస్తునామమున తెంచివేస్తున్నాం. అని క్రియలని సంఖ్యలు తెంచివేస్తున్నాం. ప్రజలు కట్టబడిన కట్లు నహం 1:13 ప్రకారం వారి మీద మోపబడిన కాళ్ళు 38 ప్రకారం నజరేసుక్రీస్తునామమున తెంచివేస్తూ విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఊరాండల గదర గల బరబ నా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాలు సంఘాలు సమూహాలు విరిచి నీళ్ళు చూడు ఎలక్ట్రానిక్ వస్తువులు అన్ని మీద కూడా యేసుక్రీస్తు రక్తాన్ని గొర్రెల రక్తాన్ని కలపరిసే రక్తాన్ని జయించిన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. నీ అగ్ని కంచె జకర్య 2:5 ప్రకారం విడుదల చేస్తున్న పరలోక సైన్య సమూహాన్ని కావాలి దూతలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. ఊరాండల గదరు గుల బరబల బషకదరు గుల బరబల బరదురు గురబ ఓ మా సరిహద్దులు నాయన ఇదిగో పొలాలు స్థలాలు సరిహద్దులు ఏలుబడి చేసి ఆక్రమించుకుని స్వాధీనపరుచుకునే మంత్రి విద్య బలవంతుడికి లిబేదాన శక్తి బలవంతుడికి రేజుబెల ఆహా బలవంతుడి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసు రక్తం విరిచి వేస్తున్నాం. ఊరాండల గదరు గుల బరబర బరిషకదరు గుల బరబల బరబు రకల అన్య భాషలు మాట్లాడాలి. మౌనముడు రిషకదరుగల బరబరబ లబబబ షకర బబబ రకల బరబల 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 రకదరుగల మాందరకల బరబ షకదరుగల బరబల రబల బరబల బరబల షకదరుగల బరబల రీమాందరగల బరబల బరబ ఆర్థిక సంబంధమైనటువంటి ద్వారాలు తెరవబడి కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నాం. రామ మాత్రగల బల బరిషకదరుగల బరబల బరబల రిగల బరబల 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 దరుగర బల బరబల రిగల బల షకదర గల బరబల బర దరుగర బిరిబల బర దరుగర బల బర రికర బబ షకదర గల మాందర గల బరబల బరబు రిగెరె బెలె 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 జగె రెగెలె బెరె జగె రెగెలె బెరె జగె రెగెలె బెరె బెలె బెరె బెలె ఉరా దా ద్ర 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 గ్ర బ్ల ద్ర గ్ర బ్ల ద్ర గ్రి బ్ల బ్ల ద్ర గ్ర బల బరబల రిగల బ షకదర గల మాందర గల బరబల బరి షిగె రిగెల బరబల బ రిబల బరబల బరబల దురగర బల బరబల దురిగిరి బల బరబల బర దురిగిరి బల బరబల దురగర బరబల ఉరాండల గదర గల బరబల బరబల బరి షకదర గల బరబల షకదర గల బరబల 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 షకదర గల బరబల ఓ రజకదర మనకి 3:10 ప్రకారం ఆకాశ వాకిళ్ళు విప్పబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. అంధకార స్థలాల్లో ఉంచబడిన నీటిలో రహస్య స్థలములను మరిగిన ధనం అయాని సన్నిధిలోకి వచ్చునుగా కేసునామమున 45 ప్రకారం ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ మహిమైశ్వర్యముల ప్రదేవ విశ్రాంతి నజరేయుడైన యేసుక్రీస్తునామమున తీర్చబడును గాక. ఓ సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును గాక. జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును గాక. యెషయా 64:5 వచనాల ప్రకారం ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబద రగల బషగద రగల బరబల బరబు రాండల గదరు గల బషగద రగల బదరు గల బరబ ఓ సంఘం నానాడికి మహాభివృద్ధి చెందనికుండా నూతన ఆత్మ రక్షణ రాణిక రక్షణాత్మ మన మార్మల్ని ఆటంకపరిచి మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నాం. హరి ద్ర 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 గ్ర బల బర బల బరబు రగల బర బల బర బర శబదరు గల మాందర గల బర బర బరబు
కుటుంబాలతో పరిచయం జరగనించి కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే సుక్రీస్తునంలో బంధిస్తూ వానికి సుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఊరాండల గదర గుల బర బల బసికి తిరిగిల బల బర బర దొరికిరవా రకల బర బల బర బల పరిషక దరుగల బర బర ఆత్మీయత ప్రార్థన గ్రేత గురుకు బడేత వర్దలకు నేషపన ప్రార్థన ప్రకోటి పెస్త దృష్టిని అగ్ని బనాల నజరుడనే సుక్రీస్తును బర చలార్చి వేస్తున్నాం ఆమేన్ ఊరాండల కదర హల బర 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 పరిషక దరుగల బర 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 భయభీతిమైన భీతికరమైన మూర్ఖపు కళలు దర్శనాల చేత ప్రజలను బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి ఓ నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఊరాండల గదరగుల నిర్లక్ష్యపు బలవంతుడికి సమర్థనపు బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఊరాండల గదరగల బరబర శకదరగుల బరబ దేవుని పని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఉల్లాండ రగదర హుద బరదరుగల బరబర పరిషకదరగుల బరబరబ రిజగదరగల బరబర పరిషకి తిరిగల బరబరబు లాండ రగదరగల బదగర బదరగల బదరగర బల బదరుగుల బబ బదరగల బబ బదరుగులబు శకదరగల బరబల బరబరిషకి తిరిగల విరిబిలి ఉరక్ర బ్ల బ్ర బ్ర బ్ల బ్ర బ్ల ద్ర గ్ర బ్ల బ్ర ద్ర గ్ర బ్ల ద్ర గ్ర బ్ల ద్ర గ్ర బ్ల ద్ర గ్ర బ్ల బ్ల ద్ర గ్ర బల బరబర తిరిగరబ లుమాందర జగదరగల బరబల పరిషకదరగల బ అల్దర జగదరగల బరబల పరిషక పరిశుద్ధాత్మను మీరు ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అన్య భాషలో మాట్లాడుతూ శబల గరబల బదరుగుల బరబర దొరుగురబు రగల బరబల బరబల బర దొరుగురు బల బరషకి దెరిగిరి బిలి బిరి దెరిగిరి బిలి బిరి బిలి ఉరాండల గదరుగుల బరబల శగదరుగుల బరబ రసద దరగల బరబల బరబల బర దొరుగురు బల బరబు రగల బరబల 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 శగదరుగుల బరబు రకరమంద రజగదరుగుల బషగదరుగుల బరబ రిహల్ మందర జగదరుగుల బరబల బరబు రదద దరగల బరబల శగదరుగుల బరబల బరబ రికర బబ బబ రికర బరబల రికర బల బరబల బరబ ఉలాండ రగదరుగుల బరబల 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 శగదరుగుల రకల బల బరబల బరబల నిరగర బల బరబల శగదరుగుల బరబల బరబల శగదరుగుల బరబల 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 శగదరుగుల రబదరుగుల బల బరబల బర శగదరిగిరి ఉరాండల గదరుగుల బల బరబల బర శగదరుగుల సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్లైన వాడా నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్లైన వాడా సైన్యములకు అధిపతి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్లైన వాడా
కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము. కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన. అందుతున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు, అందుతున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. ఆరాధించు నా దేవుడు ఎదులైనా కాపాడును. ఆరాధించు నా దేవుడు ఎదులైనా కాపాడును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి, ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి. ఆపద కాలమందు నమ్మదైన సహాయకుడా, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి, ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన. ప్రభువు నాతో నిలిచి నా పక్షమందు బలపరచెను, ప్రభువు నాతో నిలిచి నా పక్షమందు బలపరచెను. కీడు నుండి కాపాడుతూ నన్ను చేర్చును పరలోకము. కీడు నుండి
కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను. కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము. కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రె పిల్లైన వాడా నీకే ఆరాధన. మండుతున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. మండుతున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. ఆరాధించు మా దేవుడు ఎదులైన కాపాడు. ఆరాధించు మా దేవుడు ఎదులైన కాపాడు. మండుతున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. ఆరాధించు మా దేవుడు ఎదులైన కాపాడును. ఆరాధించు మా దేవుడు ఎదులైన కాపాడును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రె పిల్లైన వాడా నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రె పిల్లైన వాడా నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివే. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివే. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివే. ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివే. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా.
ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన ప్రభువు నాతో నిలిచి నా పక్షం నుండి బలపరచెను. ప్రభువు నాతో నిలిచి నా పక్షం నుండి బలపరచెను. నిన్ను నుండి కాపాడుతూ నన్ను చేర్చును పరలోకము. కీడు నుండి కాపాడుతూ నన్ను చేర్చును పరలోకము. ప్రభువు నాతో నిలిచి నా పక్షం నుండి బలపరచెను. ప్రభువు నాతో నిలిచి నా పక్షం నుండి బలపరచెను. కీడు నుండి కాపాడుతూ నన్ను చేర్చును పరలోకము. కీడు నుండి కాపాడుతూ నన్ను చేర్చును పరలోకము. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన. మండుతున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. మండుతున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును. మేము ఆరాధించే మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడును. మండుతున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. మండుతున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును. ఆరాధించు మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతి ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతి ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనశీలుడా నీకే ఆరాధన గొర్రె పిల్లైన వాడా నీకే ఆరాధన ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరచును ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరచును కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచును ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచును కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుటకు నన్ను చేర్చును పరలోకము నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనశీలుడా నీకే ఆరాధన గొర్రె పిల్లైన వాడా నీకే ఆరాధన మండుతున్న అగ్నిగుండము ఏమాత్రమునను తాకదు మండుతున్న అగ్నిగుండము ఏమాత్రమునను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మండుతున్న అగ్నిగుండము ఏమాత్రమునను తాకదు మండుతున్న అగ్నిగుండము ఏమాత్రమునను తాకదు
నా దేవుడు ఎటులైనా కాపాడును నేను ఆరాధించు నా దేవుడు ఎటులైనా కాపాడును నీకే ఆరాధన ఆనందం. నీకే ఆరాధన Lord. నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రెపిల్లైన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన Glory. నీకే ఆరాధన Amen. నీకే ఆరాధన గట్టిగా చప్పట్లు. నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే Amen. పాడాలి. Amen. Amen. నీకే
నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సర్వశక్తి గల నీ వాక్కు ధర్మాత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కు వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగులాగున సాయం చేయమని, నీ సిలువ చాటును మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులను మాకు తెలియచేయమని, అలాగే నాయన మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసి ఉన్నట్లయితే, మంత్ర విద్య ఆత్మలు ఎలా ఆతురపడే మనస్తత్వాన్ని కలిగించి, తొందరపడే మనస్తత్వాన్ని కలిగించి, తొందరపాటుతనంలోకి నడిపించి, విపరీతమైన పనులు చేయించేలా చేసి నష్టాన్ని కలిగిస్తాయో ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా, ఆ తొందరపాటుతనాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటన్నిటిని మనం ఎలా నాశనం చేయాలనేదే ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో చెబుతున్నటువంటి మాటలు. హల్లెలూయా. ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో మనం చూసినట్లయితే ఆ వాక్యల్ని మొట్టమొదటిగా బైబిల్లో ఈ తొందరపాటు యొక్క ఆత్మ, తొందరపాటు ఆతృతని కలిగించే ఆత్మ, గట్టిగా ఆమె చెప్తాను, ఇది త్వరగా ప్రవర్తించేలా చేస్తుంది. ఈ ఆత్మ చేత ఎవరైతే పీడించబడతారో, తొందరపడే ఆత్మ చేత, ఆతృతపడే ఆత్మ చేత వారు త్వరగా చేసేయాలి, ఏదైనా సరే త్వరగా మాట్లాడేయాలి, త్వరగా ఏదో ఒకటి చేసేయాలన్నటువంటి పీడించబడతారు ఆ దురాత్మ చేత. గట్టిగా ఆమె చెప్తాం. అయితే ఇది త్వరగా ప్రవర్తించడం అనే పదాన్ని ఉపయోగించి హఠాత్తుగా చేసే చర్యలు, త్వరగా కోపం, అంటే ఎంత భయంకరంగా అంటే వీళ్ళు మనం చెప్పకముందు ఇది ఫలానా చెయ్యాలి అని మనం చెప్పినప్పుడు ఆ చెప్పే లోపే వాళ్ళు పూర్తిగా మాట వినకుండా, ఈ మంత్ర విద్య ఆత్మలు తొందరపడే ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు మన మాట పూర్తి కాకుండానే, మనం చెప్పేది పూర్తిగా వినకుండానే ఆ కొంచెం పదం విని వాళ్ళు మిగతాది చేసేస్తారు. గట్టిగా ఆమెంచడం. పోనీ అలా విన్న వాళ్ళు మిగతా పని ఏమైనా మంచిగా చేశారా అంటే అస్సలు మంచిగా చేసి ఉంటారు. ఎందుకంటే పూర్తిగా వినకుండా ఎలా చేయగలుగుతారు పని? హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల చేత విపరీతంగా తొందరపడే ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను పూర్తిగా వినిపించుకోరు. గట్టిగా ఆమెంచుకుందాం. ఈ రోజు ఈ పని చేయాలనుకుంటున్నాం, లేదా ఇది ఇలా జరిగించాలనుకున్నామని ఎవరైనా చెప్తున్నప్పుడు ఆ పని పూర్తిగా వినకుండానే, ఆ మాటలు పూర్తిగా వినకుండానే ఈ మంత్ర విద్య ఆత్మల చేత, తొందరపడే ఆత్మ చేత నడిపించబడే వారిలో ఆతృత ఆత్మ చేత వాళ్ళు పీడించబడుతూ అవతల ఆ వ్యక్తి చెప్తున్న మాటను పూర్తిగా వినకుండానే వాళ్ళు తొందరపడిపోయి అక్కడ ఉన్న పనుల్ని నాశనం చేస్తారు. ఆమె చెప్దాం. ఇది దురాత్మ. హల్లెలూయా. ఆతృత పడేలా చేసేది ఒక దురాత్మ. తొందరపాటుతనంతో త్వరగా ఏదో చేసేయాలి, త్వరగా ఏదో చేసేయాలనిపించేలా చేసేది ఇది ఒక ఈవిల్ స్పిరిట్ వర్క్. హల్లెలూయా. విచ్ క్రాఫ్ట్ వర్క్ అని చెప్పొచ్చు. గట్టిగా ఆమె చెప్పాలి. ఎందుకంటే ఇది సహనాన్ని, అవగాహనని ఏ మాత్రం కూడా లెక్క చేయదు. గట్టిగా ఆమె చెప్దాం. తొందర పడే వాళ్ళు చేసే పనుల్లో సహనాలు ఉండవు, అవగాహన చేసుకోరే విషయం గురించి. గట్టిగా ఆమె చెప్పాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29 చదువుదాం. 14:29. అందులో మనం చూసినట్లయితే దీర్ఘశాంతం గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును. గట్టిగా చెప్పాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాల్లో దేవుడు మాట్లాడుతున్న మాటని, త్వరగా కోపగించుకునే వానికి చాలా తెలివితేటలు ఉన్నాయనుకుంటాడు, కానీ మూర్ఖతను వెంబడిస్తాడు, మూర్ఖతను ప్రదర్శిస్తాడు. ఆమె చెప్పాలి. ఈ యొక్క తొందరపడేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఉంటాయి? ఆతృత కలిగించేలాగా వారిలో విపరీతమైన కోపాలు ఉంటాయి. అంటే అసలు అన్న వాళ్ళకి కోపాలు ఎక్కువగా ఉంటాయి. వస్తువులు నాశనం చేస్తారు, పనులు నాశనం చేస్తారు, ఏది మంచిగా జరగనివ్వరు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. యెషయా గ్రంథం 28:16.
ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. మూల రాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ తొందరపాటు కలిగి చేసే వ్యక్తి, ఆతృత కలిగి చేసే వ్యక్తి పనులన్నీ ఎలా ఉంటాయంటే కలవరపాటుని తీసుకొస్తాయి. ఈ ఆతృత పడేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తాయో కలవరాలు, వాళ్ళు చేసే పనుల ద్వారా ఇతరులకి కలవరాలు తీసుకొస్తారు. హల్లెలూయా. వాళ్ళు కలవరపడతారు. ఈ రాయి ఎవరి గురించి చెప్పబడిందంటే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మూల రాయి. ఆమేన్ చెప్దాం. అక్కడ చెప్పబడిన రాయి దేవుడు సరికొత్తగా మళ్ళీ ఆరంభించి ఒక నూతన నిర్మాణాన్ని కడతాడని వచనం చెబుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. కట్టి ఉన్న ఒక ఇంటికి మళ్ళీ పునాది వేసి పునాది రాయిని ఎవరు నిలబెట్టరు. ఆమేన్ చెప్దాం. అలాగైతే క్రొత్త నిబంధన సంఘం పూర్తిగా ఇక్కడ నవనూతనమైనదా అంటే అలా చెప్పలేం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. క్రీస్తు అపోస్తులు ఆయన రాయబారులు అనే పునాది మీదే కాకుండా ప్రవక్తలు అనే పునాదిపై కూడా కట్టడం జరిగింది. ప్రవక్తలు కూడా ఈ పునాదిలో భాగమే. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ పునాదిలో భాగం అంటే ఆ కట్టడం అంతటిలోకి ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. వాళ్ళు హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సంఘం పూర్తిగా క్రొత్తది కాకపోయినప్పటికీ యుగంలో మనకు కనిపించే సంఘ నిర్మాణం పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయెల్లో కనిపించే దానికి భిన్నమైనది. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు తొట్టుపడడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ యొక్క ఆతృతపడి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వ్యక్తి కలవరపడతాడు, ఆతృత పడతాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచే వ్యక్తిగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. సహనం, జ్ఞానం, దేవుని సమయంపై నమ్మకం యొక్క విలువను ఈ యొక్క ఆతృత పడే వ్యక్తిలో ఉండదు. ఆమేన్ చెప్పాలి. ఈ ఆతృత పడే ఆత్మ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వ్యక్తికి సహనం ఉండదు, మాటలు వినడానికి సహనం ఉండదు, మాటలు చెప్పడానికి సహనం ఉండదు, అన్నిటిలో చికాకు. హల్లెలూయా. ఆ వ్యక్తి దురాత్మ చేత ఆవరించబడ్డాడని, ఆతృత పడే ఆత్మ చేత పీడించబడుతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనం మంచి చెప్పినా దాన్ని పదార్థం తీస్తారు ఆతృత పడే ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఓపిగ్గా వినే మనస్తత్వం ఉండదు. తొందరగా అన్ని పగల కొట్టడం, నాశనం చేయడం, పనులన్నీ చెడగొడతారు అనమాట. ఆ దురాత్మ చేత పీడించబడే వ్యక్తి, ఆవరించబడే వ్యక్తి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అతి తొందరపాటు, అసహనానికి ఎక్కువగా వీరిలో మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మల చేత ఈ యొక్క ఆతృత పడే వారిలో అతి తొందరపాటు ఎక్కువ ఉంటుంది. మామూలు తొందరపాటు కదా. ఎలా ఉంటది? అతి తొందరపాటు. ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎంత తొందర అంటే వారు తొందరపడమే కాకుండా ఆ దురాత్మ చేత ఎదుటి వ్యక్తిని కూడా తొందర పెడతారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళతో ప్రయాణం చేసే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎందుకంటే ఆ వ్యక్తులు వారిని కుదురుగా ఉండనివ్వరు, కుదురుగా జీవించనివ్వరు, కుదురుగా మాట్లాడనివ్వరు, కుదురుగా నిలబడనివ్వరు, కుదురుగా ఏది చేయనివ్వరు, నడవనివ్వరు. ఆమేన్ చెప్దాం. ఎందుకంటే వాళ్ళలో ఆతృత పడేలాగా అతి తొందర పడేలా చేసే ఆ దురాత్మ, ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఆ వ్యక్తిని అతలాకుతలం చేస్తే, ఆలోచనలు అతలాకుతలం, ఏది ఆలోచించి నిదానంగా చేయాలన్న మనస్తత్వం ఆ వ్యక్తులకు ఉండదు. ఆమేన్ చెప్దాం. ఏదో ఒక ఆలోచన ఇప్పుడు ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చిందంటే టక్కని చేసేయాలనుకుంటారు. ఆమేన్ చెప్దాం. సాతాను మెరుపు లాంటి ఆలోచనలు ఇస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సాతాను మెరుపు లాంటి ఆలోచనలు ఇస్తుంది కాబట్టి వాని ఆలోచనలకు మనం ఏకీభవించకూడదు. ఆమేన్ చెప్దాం. సాతాను మెరుపు వల్ల ఇప్పుడే పడడం నేను చూశానని యేసుప్రభు చెప్పారా లేదా? చాలా మందికి ఎలాగంటే అట్లా లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి వచ్చినట్టు వస్తాయి ఆలోచనలు. ఈ ఈవిల్ స్పిరిట్ వర్క్స్ ద్వారా వచ్చే ఆలోచన వీటికి త్వరగా వాళ్ళు ఏం చేస్తారంటే అతి తొందరపాటుతో ఇది ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి వచ్చింది అన్నట్లు కొంతమంది ఏమో నాకు ఇప్పుడు దేవుడు చెప్పేశాడు, నేను ఇప్పుడు ఇది చేసేసేయాలని చెప్పి అందులో దూకేస్తారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇది భయంకరమైన ఈవిల్ స్పిరిట్ చేత, దురాత్మల చేత, మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన వాళ్ళు కుదురుగా ఉండరు అనమాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. అసలు ఈ ఆలోచన దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదా, నేను తొందరపడుతున్నానా, లేకపోతే ఏది ఆలోచన ఉన్నది వాళ్ళకి. ఎదుటి వ్యక్తి ఆలోచన చెప్తున్నా సరే వినిపించుకోరు. కారణం వాళ్ళు అతి తొందరపాటుతనంతో ఉన్నటువంటి దురాత్మ చేత ఆవరించబడ్డారు. హల్లెలూయా. అటువంటి వ్యక్తులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ చెప్దాం. మన చుట్టూ అటువంటి వారికి ఏ మాత్రం చోటు ఇవ్వకూడదు. అసలు అటువంటి వారికి ఏ పనులు అప్పగించకూడదు. ఆమేన్ చెప్దాం.
అతి తొందరపాటు కలిగినటువంటి ఆత్మ చేత మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వ్యక్తికి, ఆతృతపడి ఆత్మ చేత నడిపించబడే వ్యక్తికి ఏ పనులు అప్పగించొద్దు. నువ్వు గనక పనులు అప్పగించావు, ఆ పనులన్నీ నాశనం అయిపోతాయి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు నాశనం చేసిన తర్వాత కూడా తప్పు చేసామని ఒప్పుకోరు. వాళ్ళు నాశనం చేసిన తర్వాత కూడా పొరపాటైందని ఒప్పుకోరు. వాళ్ళు ఇంకా నీ మీదే నిందేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ అతి తొందరపాటు ఆతృత కలిగి ఆత్మచేత నడిపించబడే వారికి ఏ పనులను అప్పగిస్తే అవి నాశనం చేయడమే కాకుండా మరలా ఆమె ఎదుటి వ్యక్తిని నిందిస్తాయి ఆ దురాత్మలు. గట్టిగా ఆమె చెప్దాం. నువ్వు చెప్పినట్టే నేను చేశాను కానీ అవతల వ్యక్తి అలా చెప్పరు. కానీ ఈ దురాత్మ చేత ఆవరించబడిన వ్యక్తి తొందరపడి చేయడం ద్వారా వచ్చిన నష్టం అది. దాన్ని ఎవరు పూరించలేరు పోగొట్టుకున్న తర్వాత. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రాత్రి ఇలాంటి ఆత్మల చేత పీడించబడుతున్న వారందరి జీవితంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అతి తొందరపాటు కలిగించి ఆతృత కలిగించి ఆ బలవంతుని క్రియలని పేరుతో సహా కలిగించబడిన గాక. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ లో, చర్చెస్ లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, సొసైటీలో మనం ఇలాంటి వారిని ఎప్పుడు చూడొచ్చు. హల్లెలూయా. మనకి ఎప్పుడు ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు, కనబడుతూనే ఉంటారు. చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి వీళ్ళతో. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకనంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం తెలియజేస్తుంది ఆతృతపడి ఆత్మ ఎలా నడిపిస్తుందో. ఈ యొక్క అతి తొందరపాటు కలిగించి దురాత్మ చేత నడిపించబడినప్పుడు ఎటువంటి విపత్తులకు చోటు చేసుకోవాల్సి వస్తుందో 19వ అధ్యాయం 2లో చదవచ్చు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. ఒకడు తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేయని. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క తొందరపడి నడిచే వ్యక్తి ఏం చేస్తాడంట? దారి తప్పిపోతాడు. అతి తొందరపాటు కలిగిన దురాత్మ చేత ఆవరించబడి నడిపించబడే వ్యక్తి దారి తప్పిపోయే వ్యక్తి. హల్లెలూయా. ఆ వ్యక్తితో ఎవరైనా నడిచారా ఆ వ్యక్తుల దారి కూడా తొలగిపోతాయి. గట్టిగా ఆమె చెప్దాం. అతి తొందరపాటు కలిగే వ్యక్తి, ఎందుకంటే తొందరపాటు అనేది తప్పులు చేస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. ఈ అతి తొందరపాటు ఆతృత కలిగి ఆత్మ చేత మంత్ర విద్య ఆత్మ నడిపించినప్పుడు ఆ వ్యక్తిని తప్పులు చేసేలాగా దారి తప్పేలా చేస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. అందుకని దేవుడు అంటున్నాడు, సరైన ఆలోచన అవగాహన ఉండదు వీళ్ళకి. ఈ మంత్ర విద్య ఆత్మలు అతి ఆతృత చేత ఆత్మ చేత ఈ అతి తొందరపాటు చేత ఆత్మ చేత నడిపించబడే వాళ్ళకి ఏమాత్రం కూడా సహనం ఉండదు, ఆలోచన ఉండదు, అవగాహన ఉండదు, ఉద్రేకంతో వ్యవహరిస్తారు. ఆమె చెప్పాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు అతి తొందరపాటు చేత ఈ యొక్క ఆతృత కలిగిన ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు ఉద్రేకాలతో పనిచేస్తారు. ఎక్కువగా భావోద్రేకాలతో పనిచేస్తారు కానీ ఆలోచించి పనిచేయరు. గట్టిగా ఆమె చెప్పాలి. ఇది చాలా ప్రమాదాలకు దారి తీస్తుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. ఎందుకని ఇది చాలా విపరీతమైన పరిస్థితులకు తీసుకుపోతుందని దేవుడు మాట్లాడుతాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి వాడు తొందరపడ్డు, సిగ్గుపడడు. గట్టిగా ఆమె చెప్దాం. అవునా? మనము ఈ యొక్క ఆత్మను మనం జయించాలంటే ఎవరి జీవితాల్లో లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తాడంటే, ఈ వ్యక్తులు ఎవరైతే అతి తొందరపాటు కలిగి ఆతృత కలిగి తొందరపాటు చేసే వాళ్ళు, ఈ దురాత్మ చేత నడిపించబడేవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఉంటుంది కానీ దేవుడి మీద ఎక్కువ విశ్వాసం ఉండదు. దేవుడు లేకుండా నేనేం చేయలేనన్న ఆలోచన అవగాహన వాళ్ళకు ఉండదు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారు కాబట్టి ఆమె చెప్పాలి. ఎందుకనంటే అక్కడ మనం చూడొచ్చు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం కూడా చదువు. 7:8 మనం చూసినట్లయితే, కార్యారంభం కంటే కార్యాంతం మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు, ఆతృపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము. ఈ కోపిష్టి వ్యక్తికి ఆతృత ఎక్కువ. ఆతృపడి మాట్లాడడం, అవతల వ్యక్తిని గాయపరచడం, అవతల వ్యక్తిని గాయాలు చేసి వెళ్ళగొట్టడం, ఈ మూర్ఖులకి ఎక్కువ అలవాటు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ తొందరపాటు నడిచే వ్యక్తులతో ఎవరు జీవించలేరు, ఒక్కరోజు కూడా వాళ్ళతో ఉండలేరు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ ఆతృతపడి ఈ మంత్ర విద్య ఆత్మలతో తొందరపడి కోపగించుకునే వాళ్ళు, సహనం కలిగి ఉండని వాళ్ళు ఎదుటి వ్యక్తుల్ని గాయాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి వీళ్ళు కారకులు అవుతారు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మలు వెళ్ళగొడతాయి. ఆ వ్యక్తిలో ఉన్న మంత్ర విద్య ఆత్మలు వెళ్ళగొడతాయి. స్థిరంగా ఉండనేమో ఆ వ్యక్తుల్ని. అవతల వ్యక్తులు బలహీనతలను క్యాష్ చేసుకుంటారు. అవతల వ్యక్తులు బలహీనతలు ఇంకా ఈ ముంగోపి తత్వం చేత ఇంకా గాయపరుస్తూ ఉంటారు. తగ్గించుకున్న మనస్తత్వం వీళ్ళకుండదు కాబట్టి రెచ్చగొడతారు. కాబట్టి ఆ వ్యక్తులు వీళ్ళని వదిలి వెళ్ళిపోతారు. గట్టిగా ఆమె చెప్తాం. అందుకనే దేవుని ప్రజలకి సహనం కావాలి.
ఆమె చెప్దాం. ఆమేన్. మనకి సహనం ఉంటే ఎదుటి వ్యక్తి బలహీనతలను కూడా అంగీకరించగలిగేంత రీతిలో మన సహనం ఉండాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఆమేన్. నువ్వు ఆ మంత్ర విద్య ఆత్మల చేత ఎవరైతే ఈ ఆతృతపడే ఆత్మ చేత, అలాగే ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే తొందరపాటు కలిగించి ఆత్మలతో నడిపించబడతారో వారి ఎదుటి వ్యక్తులు బలహీనతలు తెలుసుకుని ఇంకా గాయం చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తుల యొక్క బలహీనతలు, ఉదాహరణకు అవతల వ్యక్తి కోపిష్టోళ్ళని తెలిసింది అనుకోండి, ఈ వ్యక్తి ఇంకా కోపాన్ని రెచ్చగొడతారనమాట, తగ్గించరు. ఆ కోపాన్ని రెచ్చగొట్టడం మూలంగా వాళ్ళని విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్దాం. ఇది ఆ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వ్యక్తి మూలంగా ఆతృతపడే ఆత్మ చేత తొందరపాటు, అతి తొందరపాటు కలిగి ఆత్మ చేత జరిగించేటటువంటి పొరపాటు జీవితాలు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఒక విషయం ప్రారంభం కంటే ముగింపు చాలా గొప్ప విషయం, మేలు. ఆమె చెప్దాం. గర్విష్ఠుడి కంటే ఓపిక గలవాడు మేలు అంటున్నాడు. మంత్ర విద్య ఆత్మను ఆతురపడే ఆత్మ చేత, అలాగే అతి తొందరపాటు కలిగిన ఆత్మ చేత నడిపించబడే వారిలో ఓపికలు ఉండవు. మాటలకి ఓపికలు ఉండవు, చేతలకి. నేను ఎందుకు పడాలి, నేను ఎందుకు అనిపించుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పు ఏ పాపం చేయకుండా ఎన్నో మాటలు దూషించబడ్డారు. తిరిగి మాట్లాడడం జరిగిందా? శిలువ మరణం గురించిన సత్యం ఏంటి? హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూడవచ్చు, ఓపికలు లేవు. ఈ మంత్ర విద్య ఆత్మలు, ఆతృతపడే ఆత్మల చేత, అలాగే ఈ యొక్క వీరిలో ఎక్కువగా ఓపికలు ఉండవు. ఎదుటి వ్యక్తి ఓపికను కూడా తీసేస్తాయి. గట్టిగా ఆమె అనే ఇక్కడ చూడండి, తొందరపడి చేసే పని కంటే ఓర్పు మరియు ప్రశాంతత గల మనసు చాలా విలువైంది. ఆమె చెప్దాం. తొందరపడి ఏదో చేసేస్తున్నా, తొందరపడి ఏది చేయరు. అక్కడ తొందరపడి అంతా అశుద్ధం. ఈ మంత్ర విద్య ఆత్మల చేత చేతబడి చెల్లంగి మంత్రశక్తి ప్రభావం ద్వారా ఆతృతపడే ఆత్మ చేత అతి తొందరపాటు చేసే వాళ్ళు చేసే పనులన్నీ కూడా అపరిశుభ్రమైనవి, అపవిత్రమైన పనులు. ఒక్కటి నీట్నెస్ ఉంటుంది. జీవితమే అపవిత్రంగా ఉంటే చేసే పనులు అపవిత్రతగా ఉంటుంది. ఇతరుల నుంచి నొచ్చుకోవాల్సిన పరిస్థితి. ఓర్పు, ప్రశాంతమైన మనసుతో చేరి వీళ్ళు. గట్టిగా ఆమె చెప్తాం. కీర్తనాలు 31వ కీర్తన 22 చదువు. 31వ కీర్తన 22. భీతి చెందిన వాడనై ఏమని రాయబడింది 22వ వచనంలో? భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకుంటుని, అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. గట్టిగా ఆమె చెప్దాం. చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. ఇక్కడ నమ్మకాన్ని పోగొట్టుకున్నటువంటి మాటని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడడం మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆతృతపడి నడిపించబడే ఆత్మల చేత నడిపించబడే వ్యక్తిలో దేవుడి మీద నమ్మకం ఉండదు. హల్లెలూయా. వారి మీద వారికి ఎక్కువ నమ్మకాలు ఉంటాయి. నేను ఏమైనా చేసేయగలను, నా వల్ల ఏదైనా అవుద్ది అనుకుంటారు, అన్ని నాశనం చేసి పెడతారు. ఆమె చెప్దాం. హల్లెలూయా. మనం చూడొచ్చు దేవుడు ఇంకా మాట్లాడుతున్న మాటలు ఈ విధంగా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 36వ వచనం కూడా చదువుదాం. అపోస్తుల కార్యాలు 19:36. అక్కడ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతం కలిగి ఏది ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? ఏది ఆతురపడి అంటే తొందరపడి చేయకుండా ఉండడం మంచిది అంటున్నాడు. ఆమెన్ చెప్దాం. తొందరపడి చేసేవన్నీ నష్టాలు తీసుకొస్తాయి. తొందరపడి చేసేవన్నీ ఆఖరికి ప్రయాణాలతో సహా. ఆమె చెప్పాలి. తొందరపడి ప్రయాణాలు, తొందరపడి మాటలు, తొందరపడి పరిగెత్తడం, ఇవన్నీ నష్టాన్ని తీసుకొస్తాయని అటువంటి వ్యక్తుల్లో ఉన్న దురాత్మల చేత పీడించబడే వారి ద్వారా అలాంటివి కనబడతా ఉంటాయి మనకి. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, మీరు ఏది తొందరపడి చేయొద్దు అంటున్నాం. ఒక మాటను మనం చూడొచ్చు. హల్లెలూయా. కారణము సమూహమును వెడలిపోమని చెప్పుచున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. తొందరపడి ఏది చెయ్యొద్దు అని ఒక మంచి సలహా ఇక్కడ మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు మంత్ర విద్య ఆత్మలు తొందరపడి నడిచేలా చేస్తున్నాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. శాంతపరిచే గుణం మనకు ఉండాలి, కానీ గొడవను రేపే గుణం మనలో ఉండకూడదు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆతృతపడి, అలాగే అతి తొందరపడే వారిలో ఈ గొడవలు రెచ్చగొట్టేలా చేస్తారు. గొడవ చూడందే వాళ్ళకి నిద్ర పడతారు. ఆమె చెప్పాలి. మనకి శాంత గుణం ఉండాలి, క్రీస్తు గుణం. గట్టిగా ఆమె చెప్పాలి. ఇతరుల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడడం, ఇతరుల్ని గాయపరిచేలాగా మాట్లాడడం, ఇతరుల్ని కించపరిచేలా మాట్లాడడం దేవుడు మనకి నేర్పించిన గుణం కాదు ఇది. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి.
దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం సరి చేసుకోకపోతే నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ఆతృత పడి గుణం ఆత్మచేత నడిపించబడకూడదు ఎవరు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును. తొందరపడి ఏది చేయకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యెషయా గ్రంథం 52:12 చదువుదాం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయెల్ దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలికైన ఆమేన్ చెప్పాలి. తొందరపడి మనము ఏది చేయకూడదు. మంత్ర విద్య ఆత్మల చేత తొందరపడి నడిపించే ఆత్మలన్నీ కూడా నాశనాన్ని నడిపిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అవి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. హల్లెలూయా. అలాగే దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఇంకా సరైన ఆలోచన జ్ఞానం లేకుండా తరచుగా ప్రతికూలమైన పరిణామాలకు దారి తీసే విధంగా హఠాత్తుగా వ్యవహరించడం లేదా ప్రతిస్పందించడమే తొందరపడేలా చేసి ఆతృతపడే ఆత్మలు చేసేది. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆతృతపడి లేకపోతే తొందరపడేలా నడిచే వారిలో జ్ఞానం ఉండదు, ఆలోచన శక్తి ఉండదు. మరి అలాగే ప్రతికూల పరిణామాలకు దారితీసే విధంగా వాళ్ళు చేసే పనుల వల్ల అనుకూలంగా ఉండవు, అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. గట్టిగా ఆమె చూద్దాం. తొందరపాటుతో వ్యవహరించడం వల్ల తప్పులు జరుగుతాయి. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మల చేత ఎవరిలో ఈ తొందరపాటు ఆత్మచేత ఆతృతపడి ఆత్మచేత నడిపించబడతారో వారు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఆవేశపూరితమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ఆవేశపూరితమైన ఈ మంత్ర విద్య ఆత్మల చేత తొందరపాటు కలిగి ఆతృతపడి కలిగి ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి. ఆవేశపూరితమైన పనులు చేసి ఇతరులను బాధ పెడతారు. గట్టిగా ఆమె చెప్పాలి. అంతేకాదు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఎవరిలో ఈ తొందరపాటు ఆతృతపడి కలిగిన ఆత్మచేత నడిపించబడతారో వారు ఇతరుల్ని గాయపరచడమే కాదు సంబంధాలు కూడా తెంచేస్తారు. గట్టిగా ఆమె చెప్పాలి. బైబిల్ తరచుగా తొందరపాటును మూర్ఖత్వంతోనూ జ్ఞానం లేకపోవడంతోనూ అని చెప్పింది ముడిపెట్టి. గట్టిగా ఆమె చెప్దాం. కాబట్టి దేవుని ప్రజల జీవితాలు ఏముండకూడదంటే తొందరపాటు ఆత్మచేత ఆతృతపడే ఆత్మచేత నిర్ణయాలు తీసుకుని వెళ్ళకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ తొందరపాటు గురించిన సత్యాలు ఆతృతపడే ఈ ఆత్మచేత వచ్చే నష్టాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. 21:5 చదువుదాం. సామెతలు. శ్రద్ధ గలవారి యోచన లాభకరములు, తాలిమి లేక పని చేయవారికి నష్టమే ప్రాప్తించును. గట్టిగా ఆమె చెప్దాం. మనం ఏ పని చేయాలన్నా శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేకుండా పని చేశారంటే తాలిమి లేకుండా అంటే కొంతమంది జీవితాల్లో చూడండి ఎప్పుడు కష్టపడిన వాళ్ళు కష్టపడతానే ఉంటారు. ఆమె చెప్దాం. కానీ వారికి కలిగేది ఏంటంట నష్టం. ఆతృతతో కష్టపడేదంతా పోతుందని దేవుడు మాట్లాడుతాడు. గట్టిగా ఆమె చూద్దాం. శ్రద్ధతో పనిచేసే వారి ప్రణాళికలు ఎప్పుడు సమృద్ధిని కలిగిస్తాయి. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి ఈ ఆతృతపడే ఆత్మచేత అతి తొందరపాటు కలిగి ఆత్మచేత నడిపించబడే వారిలో శ్రద్ధ ఉండదు, ప్రణాళికలు ఉండవు, చేసే పనులకి ప్రణాళికలు ఉండవు. అసలు ఆ పని ఎందుకు మొదలు పెడతారో తెలియదు, ఎలా ముగించాలో తెలియదు. ఆమె చెప్పాలి. తొందరపడి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అక్కరబడి ఆతృబడి చేస్తారు, కానీ నష్టాన్ని తెచ్చుకుంటారు అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మల చేత అతి తొందరపాటు చేత ఆతృతపడి చేసే వాళ్ళ జీవితాల్లో వచ్చేసే పనులన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఎదుటి వ్యక్తి వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళకంటే ముందు మనం చేసేయాలి, వీళ్ళకంటే మనం ముందు చేసేయాలి. ఇలా ఆతృతపడి చేసేవన్నీ దురాత్మల చేత ఆవరించబడి చేసే ఆత్మలు. గట్టిగా ఆమె చెప్దాం. అలా చేయడం ద్వారా నష్టాన్ని చూడాల్సి వస్తుంది, కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. ఆతృతపడి మనం పని చేయకూడదు, ఆలోచన కలిగి పని చేయాలి. పని నేను చెయ్యాలా వద్దా అని చెప్పి గట్టిగా ఆమె చెప్దాం. గట్టిగా ఆమె చెప్పాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 20వ వచనం కూడా చదువుదాం. ఆతృతపడి మాట్లాడడానికి చూచిదివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. గట్టిగా ఆమె చెప్దాం. తొందరపడి మాట్లాడేవాడు వారికంటే మూర్ఖులు త్వరగా బాగుపడతారంట. గట్టిగా ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మల చేత అతి తొందరపాటు కలిగి ఆతృతపడి ఆత్మల చేత నడిపించబడే వారు తొందరపడి మాట్లాడతారు. మన నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి. ముందు మాట అనేస్తున్నారు. వాళ్ళ చీకటి శక్తులు, ఈ అంధకార శక్తులు, చేతబడి శక్తులు ఆవరించబడి ఉన్నాయి. అందుకే మాటకి తొందరపడి మాట్లాడేసి అవతల వాళ్ళకి జవాబు చెప్పి అనుకుంటా ఉంటారు. గొప్ప కాదది, దురాత్మ చేత ఆవరించబడ్డాడు ఆ వ్యక్తి. నీ మాటకి మాట అప్పు చెప్పారు కదా అనుకుంటున్నాడు కదా, అది దురాత్మ శక్తి. అది గట్టిగా ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2 కూడా చదువున. మంత్ర విద్య ఆత్మలు ఆతృతపడే ఆత్మచేత ఇంకెలా నడిపిస్తాయో. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమున త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు,
నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆతృతతో విరోధమైన మాటలు మాట్లాడకూడదు. ఆమేన్. దేవుని సన్నిధిలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. దేవుడు చూస్తున్నాడు పరలోకంలో నుండి మనం మాట్లాడే ప్రతి మాటని. ఆమేన్. మంత్రి విద్య ఆత్మలు దేవుని భయం లేకుండా ఏది పడితే అది మాట్లాడేలాగా ఆతృతపడి ఆత్మచేత నడిపించబడే ఎవరిలో నడిపిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇట్లాంటి ఆత్మచేత నడిపించబడే వారి జీవితం నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉంటుంది ఆ చీకటి శక్తుల ప్రభావం చేత. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 11:31, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగునని మరియు దహన బలిగా దాన్ని అర్పించదనని యెఫ్తా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. తొందరపడిన మొక్కుబడి చేయడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇలా మొక్కుబడి చేయడం ఇజ్రాయెల్ వారికి ఏమి కొత్త కాదు, ఆల్రెడీ వాడుక వాళ్ళకి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. కొన్నిసార్లు వారి బుద్ధి తక్కువగా ఆలోచించేవారు కావడం వల్ల మొక్కుబడులు కూడా అలానే ఉండేవి బుద్ధికి. ఇది యెఫ్తా మొక్కుబడి బుద్ధి తక్కువ మొక్కుబడి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. తొందరపడి చేసిన మొక్కుబడి, ఆతృతపడి చేసిన మొక్కుబడి ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందంటే, ఈ యొక్క బలిపీఠం మీద కాల్చివేయాల్సిన వ్యక్తి ఎవరయ్యారో తెలుసా? తన కుమార్తె. ఆమేన్ చెప్దాం. తొందరపడి ఈ మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు ఇలాంటి తొందరపడి మొక్కుబడి చేస్తూ ఉంటారు, తొందరపడి మాట్లాడుతూ ఉంటారు, తొందరపడి ప్రమాణాలు చేస్తూ ఉంటారు, ఆతృతపడి ఏది పడితే అది నిబంధన చేస్తారు, ఆఖరికి దానిలోనే చిక్కుబడతారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఇలాంటి మాటలు ఇచ్చే వాళ్ళ జీవితాలు ఎంత భయంకరం అంటే అంత భయంకరం. కన్న కూతురే ఎదురొస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన వెళ్ళంగానే ఎవరు ఎదురొస్తున్నారు? ఆయనకి యెఫ్తా కూతురు. ఇప్పుడు మాట వెనక్కి తీసుకోలేరు ఇజ్రాయెల్ ప్రజలు. ఆ కూతురునే బలి ఇవ్వడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్తాం. అతని మొక్కుబడికి కారణం బుద్ధి తక్కువ మొక్కుబడి, ఆలోచన లేని మొక్కుబడి, సహనం లేని మొక్కుబడి, జ్ఞానం లేని మొక్కుబడి. అది గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ దినాల్లో కూడా చాలా మంది మంత్ర విద్య ఆత్మల చేత చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆతృతపడి తొందరపడి అతి తొందరపడదు, నేను ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను, రకరకాల మొక్కుబడులు చేస్తారు దేవుని సన్నిధిలో. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలో తెలుసా? దేవుడి దగ్గర మొక్కుబడి చేసిన వాళ్ళకి. యెఫ్తా చేసిన మొక్కుబడి అతి తెలివి తక్కువ మొక్కుబడి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు నాకు ఎదురొస్తారో వారిని నేను బలిస్తానన్నాడు. తన కూతురే ఎదురొస్తుందని దాన్ని ఊహించలేకపోయాడు. నేను ఏదైనా చేసేస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను. నోరు కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మనం చేయగలిగితేనే ఏదైనా ముందుకు రావాలి. యథార్థమైన హృదయం. ఈ మంత్ర విద్య ఆత్మని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆతృతపడే ఆత్మ చేత అతి తొందరపాటు కలిగి ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు బుద్ధి తక్కువ మొక్కుబడులు చేస్తూ ఉంటారు, జ్ఞానం లేని మొక్కుబడులు చేస్తూ ఉంటారు, ఆలోచన లేని మొక్కుబడులు చేస్తూ ఉంటారు, ఉద్రేకపూర్వకమైన మొక్కుబడులు చేస్తారు. యెఫ్తా మొక్కుబడి. హల్లెలూయా. యెఫ్తా అలా ఆతృతపడిన వ్యక్తిలో ఒకడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏమి నష్టపోయాడు? తన ఆతృతపడి చేసిన మొక్కుబడి వాళ్ళతో అతి తొందరపాటు చేసిన దాని చేత చేసిన ఆ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా చేసిన మొక్కుబడి ద్వారా యెఫ్తా దేన్ని నష్టపోయాడు? తన కుమార్తెను నష్టపోయాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూడొచ్చు, బుద్ధి తక్కువ మొక్కుబడుల ద్వారా, జ్ఞానం లేని మొక్కుబడుల చేత, అతి తెలివి తక్కువ తనం చేత ఈ యొక్క అతి తొందరపాటు ఆతృతపడే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతూ రకరకాల మొక్కుబడులు అనమాట, నాశనానికి నడిపించే మొక్కుబడి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటి సమయాల గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుదాం. 14:24. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు. ఏమంటున్నాడు ఇక్కడ? నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు. సాయంత్రం కాక మునుపు భోజనం చేయవాడు అని ఏమంటున్నాడు? శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించెను. అందువలన జనులు ఏమీ తినకుండిరి. ఇది కూడా ఎలాంటి మొక్కుబడి?
అతి తొందరపాటు ఆతృతపడి చేసిన మొక్కుబడి సౌలు చేస్తాడు ఇక్కడ పాత నిబంధనలు. ఆమెను చెప్దాం. ఈ మొక్కుబడి చేత ఉదయం నుంచి సాయంత్రం వరకు సైనికులు ఏం తినకుండా ఉండి యుద్ధం చేయగలుగుతారు? చేయలేదు. చెప్పాలి. చేయలేదు. మరి ఇప్పుడు ఆయన చేసిన బుద్ధి తక్కువ మొక్కుబడినా? వాళ్ళకు ఓపిక లేనట్లు చేస్తాడు. శత్రువుని జయించడానికి కావాల్సినటువంటి ఓపిక లేనంత పరిస్థితిని సౌలు మొక్కుబడి ద్వారా, బుద్ధి తక్కువ మొక్కుబడి ద్వారా, అజ్ఞానపు మొక్కుబడి ద్వారా, అతి తొందరపాటు మొక్కుబడి చేత తన సైనిక బలాన్ని తనే తగ్గించుకున్నాడు. ఈరోజు చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లగి మంత్రి శక్తి ప్రభావం ద్వారా అతి తొందరపాటు కలిగి ఆత్మచేత ఆతృతపడి నడిపించబడి ఆత్మచేత నడిపించబడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనవసరమైన సౌలు లాంటి శపథాలు ప్రమాణాలు ఉన్న వాళ్ళ బలం తీసేస్తున్నారు. గడి ఆవించడం. సౌలు మరోసారి తన తెలివి తక్కువతనాన్ని, ఆలోచన లేని తొందరపాటుతనాన్ని ప్రదర్శించాడు. అక్కడ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే ఈ తొందరపాటు, అతి తొందరపాటు ఆత్మచేత ఆతృతపడి ఆత్మచేత నడిపిస్తాయో వారిలో తెలివి తక్కువతనపు ఆలోచన చేత, ఆలోచన లేని తొందరపాటు చేత నడిపించబడతారు. ఈరోజు ఎంతమంది ఆలోచన లేని తొందరపాటుల చేత ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు, ఆలోచన లేని తొందరపాటుల చేత చదువులు పోగొట్టుకుంటున్నారు, ఆలోచన లేని తొందరపాటుల చేత వివాహ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు చాలా మంది. గట్టిగా ఆమె చెప్తాం. తెలివి తక్కువ శపథాలు అనమాట. గట్టిగా ఆమె చెప్తాం. ఈ శపథం చేయడంలో దైవ సంబంధమైన శ్రద్ధ ఏమీ లేదు. తను తానుగా ఆతృతపడి చేస్తున్నాడు. ఆమె చెప్తాం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాలు ఎవరు అతి తొందరపాటు తన ఆత్మచేత ఆతృతపడి ఆత్మచేత నడిపిస్తాయో వారి దేవునికి సంబంధం లేనటువంటి మొక్కుబడులు, దేవునికి సంబంధం లేని ప్రమాణాలు, దేవునికి సంబంధం లేని నిబంధనలు చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అది ఆ రోజు గడుస్తున్న కొద్ది ఇజ్రాయెల్ యొక్క సైనిక బలం క్రమేణా సన్నగిల్లిపోయేలా చేసింది ఆ ప్రమాణం. గట్టిగా ఆమె చెప్పడం. సౌలు చేసినటువంటి శపథం ఇజ్రాయెల్ సైనికుల బలం క్రమేపీ తగ్గిపోయేలా చేసింది. గట్టిగా ఆమె చెప్పడం. ఎవరిలో అయితే చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం చేత అతి తొందరపాటు కలిగి ఆత్మల చేత ఆతృతపడి ఆత్మల చేత నడిపించబడతారు వారిలో బలాలు శారీరకంగా ఆత్మీయంగా క్రమేణి తగ్గిపోతాయి. ఆ ఆత్మను తగ్గించేస్తారు. దేవునామానికి మహిమ కలుగును. 2 సమయాల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుదాం. 6 వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకుని ఉజ్జా చేసిన పని కూడా చూడండి. అతి తొందరపాటుతో దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఏంటంటే దేవుడు ఇచ్చిన నియమం ప్రకారం మనం నియమం ప్రకారం జీవించకుండా ఎలా పడితే అలా మన ఇష్టం జీవించడం కూడా అతి తొందరపాటు చేత నడిపించబడే జీవితమే. ఉజ్జా చేసిన పొరపాటు ఇక్కడ మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవుడు మనం చూసినట్లయితే ఎప్పుడు ఏం చేయాలో ఆయన బాగా తెలుసు. తన మార్గాల్లో పవిత్రత, తన పట్ల విధేయత చూపడంలోని ప్రాముఖ్యతను ఈ విషయంలో మనకి ఉజ్జా ద్వారా తెలియజేయబడుతుంది. ఆమె ఉజ్జా దేవుని పవిత్రత విషయంలో, దేవుని ఎడల చూపించాల్సిన విధేయత విషయంలో, మరి ఆయన మార్గాన్ని సరిగా అర్థం చేసుకుని అతి తొందరపాటు చేత ఏం చేశాడంటే తాను వెళ్ళి దేవుని నిబంధన మందసాన్ని ఏం చేయి కాలు జారి పడిపోతున్న మనసాన్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. దేవుడు చెప్పని పద్ధతిలో పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మందిని మంత్రి విద్య ఆత్మల ద్వారా చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాల ద్వారా అతి తొందరపాటు ఆత్మల చేత ఆతృతపడే ఆత్మల చేత ఉజ్జాలాగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆయన సన్నిధిలో జీవించాల్సిన జీవిత విధానాన్ని కూడా అపవిత్రత చేత ఎలా పడితే అలా జీవించేసి, ఎలా పడితే అలా నడిచేసేసి వాళ్ళకంటూ కొత్త నియమాలు, వాళ్ళకంటూ కొత్త రూల్స్ పెట్టుకేసుకుని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఉజ్జాలాగా దేవునికి విధేయత చూపించకుండా ఈ అతి తొందరపాటు ఆత్మల చేత నడిపించబడుతున్నారు. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం ఎవరు అతి తొందరపాటు ఆతృతపడే ఆత్మల చేత నడిపిస్తే వారిలో దేవుని పట్ల విధేయత చూపించడం అనేది ఉండద్దు. ఆమె చెప్పాలి. దేవుని పవిత్ర స్వభావానికి వ్యతిరేకంగా జీవించే వారుగా ఉంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయంలో 22వ వచనం చదువు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 35:22. అక్కడ మనం చూడొచ్చు. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నీకో మాటలను వినక మెగిద్దోలో యుద్ధము చేయ వచ్చెను. గట్టిగా ఆమె చూద్దాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు.
ఇలుకాండ్రు రాజు అయినటువంటి యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయం తగిన ఇక్కడి నుండి నన్ను కొనుక్కోవడని చెప్పాను గట్టిగా ఆమెను చెప్పు. ఆతృత పడిన వ్యక్తిలో మనం ఇక్కడ ఈ యొక్క 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 35వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూడొచ్చు యోషియా జీవితంలో. హల్లెలూయా. ఆతృత పడినటువంటి జీవితం ఎలాంటి అపజయ పాలైపోయేలా చేస్తుందో ఈ వచనాలను మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఈ పరాయి రాజు నీ నిజదేవుని నుండి వచ్చిన సందేశాన్ని వినిపిస్తున్నాడని యోషియా నమ్మలేదు. దేవుని మాటని నమ్మలేదు యోషియా. చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు మంత్రి విద్య ఆత్మల చేత నడిపించబడే వారి జీవితాల్లో దేవుని మాటని నమ్మనివ్వవు. నిజంగా దేవుని మాట వచ్చినా నమ్మనివ్వవు. ఆతృతపడి ఆ మాటను లెక్క చేయరు. అతి తొందరపాటు ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు దేవుని మాటల్ని దేవుని సందేశాన్ని లెక్క చేయరు. గట్టిగా ఆమె చెప్పారు. అలా నమ్మడానికి సరైన కారణం కూడా అతనికి ఏది అనిపించలేదు. ఆమె చెప్దాం, దేవుడు మనతో మాట్లాడడానికి నాకు కారణాలు చూపించండి అని అడగాల్సిన అవసరం లేదు. ఆమె చెప్దాం, ఆయనకి ఆ మనసుగా అనిపించలేదు కాబట్టి ఆ మాటని సీరియస్గా తీసుకోలేదంట. ఆమె చెప్పాలి. మంత్రి విద్య ఆత్మను చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఆతృపడి ఆత్మ చేత అతి తొందరపాటు ఆత్మ చేత నడిపించబడే వారిలో దేవుని మాట వినబడుతున్నా సరే నేను అనుకున్న కారణం కనపడతలేదు కాబట్టి ఇది దేవుడి మాట కాదు అంటారు. ఆమె చెప్పాలి. దేవుడు తనకి ఏదన్నా చెప్పదలుచుకుంటే యూదాలో ఒక ప్రవక్తను వాడుకుంటాడు కదా అని అతడు భావించాడు. పరాయి రాజు ద్వారా నాతో ఎందుకు మాట్లాడతాడు అనుకున్నాడు. ఆమె దేవునామని మహిమ కలుగునుగా. దేవుడు మాట్లాడాలనుకుంటే గాడిద ద్వారా కూడా మాట్లాడతాడు, దేని ద్వారా అయినా మాట్లాడతాడు. అవునా కదా? ఆమె చెప్పాం. ఈ మంత్రి విద్య ఆత్మని చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఆతృతపడి ఆత్మ చేత అతి తొందరపాటు ఆత్మ చేత నడిపించినప్పుడు దేవుని మాటను ఏ మాత్రము కూడా వారికి అర్థం చేసుకునే స్థితిని కల్పించబడని గట్టిగా ఆమె చెప్పాం. ఈ రోజుల్లో అనేక మంది జీవితాలు ఆతృత పడడం ద్వారా ఆతృతపడి వాళ్ళ జీవితాలు నష్టాల్లోకి నడిపించుకున్న వాళ్ళు అనేక మందిని మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్పాలి. తొందరపాటు సహనం లేకుండా పోయేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతుంది, తొందరపాటు ఆత్మల చేత నడిపించబడి ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయో తెలుసా? యోసేపు మరియా జీవితాల్లో కూడా కన్యా మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినప్పుడు కూడా ఒక చిన్న ఆలోచన తొందరపాటుతో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు యోసేపు. ఆమె చెప్తాం. మరియా భర్త అని యోసేపు. బట్ దేవుడు మహాకృప ఆ త్వరగా ఆయన తీసుకునే నిర్ణయాన్ని దేవుడు అక్కడ ఆఫ్ చేయడం జరిగింది. ఆమె చెప్తాం. మరియను సైలెంట్గా వదిలి విడిచిపెడదాం అనుకున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఆమెను అవమానపరచనాలకు ఏం చేయాలనుకున్నాడు? విడనాడాలనుకున్నాడు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత అతి తొందరపాటు కలిగి ఆత్మల చేత ఆ ఆతృత కలిగి ఆత్మల చేత నడిపించబడేవారు అవమానానికి అప్పగించబడతారు. గట్టిగా ఆమె చెప్పాలి. అవమానాలు కలిగేలా చేసే ఆత్మలు ఇవి, నిందలకు అప్పగించే ఆత్మలు ఇవి. గట్టిగా ఆమె చెప్దాం. కానీ ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ ఏం జరిగిందో. హల్లెలూయా. అతను తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు అక్కడ ఆఫ్ చేయడం జరిగింది. గట్టిగా ఆమె చెప్దాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే యోసేపు ఆ విషయాన్ని ఏమంటే ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోవడానికి సాహసం చేస్తున్నాడు. ఆమె మామూలుగా యోసేపు నీతిమంతుడు. గట్టిగా ఆమె చెప్పాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, న్యాయంగా నిష్పక్షపాతంగా ప్రదర్శించేవాడు అని అర్థం. నీతిమంతుడు అంటే న్యాయంగా నిష్పక్షపాతంగా ప్రదర్శించేవాడు. దేవుని పట్ల దేవుని వాక్కు విషయంలో యథార్థంగా భక్తిభావంతో ఉండేవాడు ఎవరంటే యోసేపు. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే ఆతృతపడేలాగా అతి తొందరపాటు కలిగేలా చేస్తాయో దేవుని వాక్కు పట్ల శ్రద్ధ లేకుండా దేవుని వాక్కుకు విరోధమైన ఆలోచన చేత నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. వ్యభిచారం విషయంలో దోషి అని ఆమెతో తెగదింపులు చేసుకోవాలని యోసేపు తప్పుగా భావించాడు. గట్టిగా ఆమె చెప్పాలి. అయితే అతడు మంచివాడు, మరియను ఎంతో ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆమె పట్ల దయగా వ్యవహరించాలనుకున్నాడు. అల్లరి చేయకుండా వదిలేయాలనుకున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మరియా సంగతి చూస్తే దేవుని సంకల్ప ప్రకారం చేసే వాళ్ళను మనుషులు అపార్థం చేసుకుని లేనిపోయిన నేరాలు మోపి ప్రమాదాలకు గురి చేసే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఏ రకంగా చూసుకున్నా సరే తన ఆలోచన మాత్రం ఆ టైంలో త్వరగా ఏ రకంగానైనా సరే తను వదిలించుకోవాలి అనుకున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు అతి తొందరపాటు ఆత్మ చేత ఆతృత కలిగి ఆత్మ చేత నడిపించినప్పుడు
తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. దేవుడి కృప ఏంటి ఇక్కడ? యోసేపు ఆ డెసిషన్ తీసుకోకుండా దేవుడు ఏం చేశాడు? ఆఫ్ చేశాడు. గట్టిగా ఆమె చెప్దాం. 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె చెప్దాం. ఆ నిర్ణయానికి రాకముందే దేవుడు ఏం చేశాడంటే, హల్లెలూయా, పరిశుద్ధ సందేశం తీసుకుని వచ్చాడు దేవదూత. ఆమె చెప్పాలి. హల్లెలూయా. కొన్నిసార్లు చేతబడి చెలంగి మాంత్రిశక్తి ప్రభావాలు, ఈ మంత్ర విద్య ఆత్మల చేత అతి తొందరపాటు ఆతృతపడి ఆత్మ చేత నడిపించబడే వారిలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉద్రేకంగా చాలా త్వరగా వాటి గురించి ఆలోచనలో ఎలా ఈ పని చేసేయాలా, ఎలా ఈ మాటని చేయాలా, ఎలా ఈ పరిస్థితిని చేయాలా అని చెప్పి వాళ్ళకి నిద్ర పట్టదు. గట్టిగా ఆమె చెప్తాం. ఈ మంత్ర విద్య ఆత్మలు అంతగా ఆ వ్యక్తుల జీవితాన్ని ఏం చేస్తాయంటే ఆలోచనలో మునకలేసేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి మంత్ర విద్య ఆత్మల ద్వారా చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా అతి తొందరపాటు కలిగేలా ఆతృత పడేలా చేసి థ్యాంక్ యూ లార్డ్ దేవుని చిత్తంలో లేని నిర్ణయాలను తీసుకునేలా చేసి విపరీతమైన ఆలోచన కలిగేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మలకి నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగాక, నాశనం చేయబడునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అలాగే మనం చూడవచ్చు అతి తొందరపాటు కలిగి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఆమె చెప్పండి. దాని ద్వారా నష్టాలే వాళ్ళు చూశారు కానీ, కష్టాలు చూశారు కానీ మేలు నిర్ణయాలు ఏం తీసుకోలేదు. గట్టిగా ఆమె చెప్పండి. తొందర, డబ్బు కోసం, ధనం కోసం తొందర, గ్యాస్. గట్టిగా ఆమె చెప్పండి. ఎంత తొందరపడ్డాడు నయమాన్ వద్దన్నటువంటి ఎలీషా వద్దన్నటువంటి నయమాన్ని కానుక తీసుకోవడానికి ఎంత తొందరపడ్డాడు? చాలా తొందరపడ్డాడు. గట్టిగా ఆమె చెప్తాం. ఆ మాటను కూడా 2వ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే అతని తొందరపాటులో ఉన్నటువంటి అతి తొందరపాటు ఆ క్రియల ద్వారా తన నష్టాన్ని మనం చూడొచ్చు. ఎంత భయంకరమైన పరిస్థితిని తన కుటుంబాన్ని అనుభవించడానికి ఆస్కారమైందో ఆ పరిస్థితిలో మనం చూడొచ్చు. 2వ రాజుల గ్రంథంలో ఎక్కడ నుంచి అంటే మనం చూడొచ్చు నయమాను వద్దు అన్నటువంటి కానిక గురించి మనం చూసినట్లయితే, హల్లెలూయా, ఎలీషా వద్దన్న కానిక మీద ఎవరికి మనసు చచ్చిపోలేదంటే గ్యాస్కి మనసు విరిగిపోలేదు. గట్టిగా ఆమె చెప్పండి. అక్కడ మనం చూడొచ్చు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 20 వచ్చు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవముతో పరిగెత్తుకుని పోయి ఎంత తొందరగా ఆతృత పడుతున్నాడు చెప్పాలి. పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని అతని యొద్ద ఏదైనా ఇదే అని కాదు, ఏదైనా తీసుకుందని అనుకుని నయమాను కలుసుకున్నట్టుకు పోవుచుండగా నయమాను చాలు గడిగా ఇతను ఎంత తొందరపడ్డాడు, ఎంత ఆతృతపడ్డాడు, పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు అంటే శపించబడినటువంటి జీవితాన్ని తొలగించుకుని వెళ్తున్న నయమాను కానుకోకూడదు. గట్టిగా ఆమెన్ చెప్తాం. దేవుని సేవ ద్వారా వ్యక్తిగత లాభం పొందు చూచే వారందరికీ ప్రతినిధి ఎవరంటే గెహాజీ. గట్టిగా ఆమెన్ చెప్తాం. ఈ మంత్ర ఆత్మని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు అతిగా తొందరపడేలా చేసి ఆతృతపడే ఆత్మల చేత నడిపించబడే వారిలో వ్యక్తిగత లాభాల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. నాకేం జరుగుద్ది వ్యక్తిగత అంటే వాళ్ళ గొప్పల కోసం పరిగెడతారు. నన్ను చూసి అందరు మెచ్చుకోవాలి, నేను చేసిన పని ద్వారా అందరి కళ్ళల్లో పడాలి, నేను చేసిన పని ద్వారా అందరినైనా దృష్టించాలి. వ్యక్తిగత లాభాల కోసం నాకు ఏదో ఒక లాభం పొందుకోవడానికి చూస్తారు వీళ్ళు. ఉత్తికే ఏ పని ఎవరికి మేలు కోసం కూడా చేయరు. ఆమె చెప్పాలి. అతనికి కావాల్సింది ఏంటి? గెహాజీకి డబ్బు. ఆమె చెప్దాం. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు గెహాజీ మనసు తరచుగా నేటి సమాజంలో మనం చూడొచ్చు, దేవుని ప్రజల జీవితాల్లో కూడా. ఆమె చెప్దాం. ఇది దేవుని తీర్పుకే దారి తీస్తుంది. ఈ మంత్రి విద్యాత్మని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం అతి తొందరపాటు ఆత్మల చేత ఆతృతపడి ఆత్మల చేత నడిపించబడే వారి జీవితాల్లోకి దేవుని తీర్పుకి దారి తీయబడుతుంది.
గట్టిగా ఆమె చెప్పాలి. దేవుని మనిషి వీటి నుంచి పారిపోవాలి. వేటి నుంచి? ధనాపేక్ష నుండి. గట్టిగా ఆమె చెప్పాలి. కానీ అతను పరిగెడుతున్నాడు, దాన్ని పొందుకోవడానికి పరిగెడుతున్నాడు, దాన్ని ఆస్వాదించడానికి పరిగెడుతున్నాడు. ఈరోజు చాలా మందిని చూడొచ్చు డబ్బు విషయంలో. గట్టిగా ఆమె చెప్పాలి. పేరాశ విషయంలో జాగ్రత్త పడాలి. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాలు అతి తొందరపాటు కలిగించే ఆత్మలు, అలాగే ఆతృత పడేలా చేసే ఆత్మలు పేరాశ కోసం పరిగెత్తేలా చేస్తాయి, జబ్బు కోసం పరిగెత్తేలా చేస్తాయి. అతి తొందరపాటు నిర్ణయాలు. ఈరోజు ఎంతమంది డబ్బు సంపాదించే విషయంలో తీసుకుంటున్నారు? అంత తొందరపాటు అంటే ఇప్పుడు కనుక ఈ పని పోతుందేమోనని చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ లాక్కొని అప్పు చేసి మరి వేలుకు వెలిచేస్తారు. ముందు నాకు ఈ పని పోద్దేమోనని చెప్పి తొందరపాటు. దేవుడి దగ్గర అడిగి పొందుకునేది కాదు అది. ఇప్పుడు నా పని పోద్దేమో, అవతల వాళ్ళకి ఆ ఛాన్స్ వెళ్ళిపోద్దేమో, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేకపోయినా సరే డబ్బు నేను చెల్లించాలని చెప్పి అప్పు చేసైనా వడ్డీకి తెచ్చైనా సరే ఆ పనిని ఎలాగైనా సరే వాళ్ళు పొందుకోవాలని చూస్తారు. కానీ ఆ పని రాదు. ఏం చేయబడ్డం వల్ల? అతి తొందరపాటు, ఆతృత పడే ఆత్మల చేత నడిపించబడుతున్నారు. వాళ్ళు నష్టపోతున్నారు. డబ్బే వాళ్ళకి ఏమవుతుందంటే చాలా రకాల ఇబ్బందులు తెచ్చిపెడతాం. ఆమె చెప్తాం. తొందరపాటు ఆత్మ నీ కష్టార్జితాన్ని దిగమింగేలా చేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. ఆతృత పడే చేసేది ఏది కూడా నిలబడదు. ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా ఆతృత పడి అతి తొందరపడి చేసే పనులన్నీ నీరు గారిపోయేలా చేస్తాయి. అది నువ్వు తీర్చలేని లోటు. గట్టిగా ఆమె చెప్తాం. అతి తొందరపాటు చేత ఈ గ్యాస్ అట్లాగే పరిగెత్తాడు ఆ డబ్బు కోసం, నయమాను ఇచ్చేటటువంటి ఆ కానుక కొరకు. ఎలీషా ఎంత సున్నితంగా తిరస్కరించాడు. చాలా పీస్ఫుల్గా సమాధానంగా తిరస్కరిస్తే ఈ నయమాను అంత త్వరగా పరిగెత్తాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. కొంచెం కూడా ఆలోచించలా. అసలు నా గురువు గారు ఎందుకు వద్దంటున్నాడని ఆమె చెప్పాలి. ఆయన వద్దంటేలే నేను తీసుకుంటాను. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం అతి తొందరపాటు ఆత్మచేత నడిపించే ఆత్మలు, ఈ యొక్క తొందరపాటు కలిగించి నడిపించే ఆత్మలు దేవుని చిత్తంలో లేని వాటిని తీసుకోవడానికి పరిగెత్తేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ నీకు లభించాలని దేవునికి ఇష్టం లేని కానుకలు తీసుకోవడంలో జాగ్రత్త పడాలి. దేవుడికి ఇష్టం లేని కానుకలు కూడా మన దగ్గరికి వస్తాయి, ముట్టుకోకూడదు. ఇప్పుడు గ్యాస్ తీసుకునే కానుక దేవుని చిత్తంలో లేని కానుక. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లింగే మంత్రి శక్తి ప్రభావాలు అతి తొందరపాటు కలిగి ఆత్మచేత నడిపించినప్పుడు ఇలాంటి దేవుని చిత్తంలో లేని కానుకలు తీసుకొచ్చి మన ముందు పెడతాయి. చూస్తాయి. మనం చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మచేత గ్రహించుకుని వాటిని ముట్టుకోకూడదు. దాని ద్వారా శాపం తెచ్చుకోకూడదు. గ్యాస్ ఏం పొందుకున్నాడు? తను ఒక్కడికే వచ్చిందా? కుటుంబం అంతటికి తను సంపాదించింది ఆస్తి కాదు, తరతరాలకి తొలగిని. ఈ మంత్రి విద్య ఆత్మని చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావం ద్వారా అతి తొందరపాటు ఆత్మల చేత ఆతృతపడే ఆత్మల చేత నడిపించబడే వారిలో వచ్చేవన్నీ కూడా శాపాలే. ఆశీర్వాదాన్ని తీసుకురారు వాళ్ళ తరాల మీదకి. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇలాంటివి పరిచర్యకు జీవితాన్ని కూడా నాశనం తీసుకొస్తాయి. దేవుని చిత్తంలో లేని కానుకలు. ఎలా దేవుని చిత్తం లేని కానుకలు ఎలా తెలుస్తాయి అమ్మగారు? ఇప్పుడు గెహజీ అంటే నయమాను పోగొట్టుకుంటున్న దాన్ని ఎలీషా వద్దన్నదాన్ని ఆశించాడు కాబట్టి అతని జీవితాన్ని నాశనం తీసుకొచ్చింది. మన జీవితంలో ఎలా తెలుసుకోగలుగుతాం అని అడగొచ్చు. గట్టిగా ఆమెంచండి. మన జీవితాల్లో దేవుని చిత్తంలో లేని కానుకలు మనం గుర్తించవచ్చు. ఆమెంచండి. హల్లెలూయా. అపవిత్రమైనది ఏదైనా సరే దేవుడికి అపవిత్రమైనటువంటి విషయం. గట్టిగా ఆమెంచండి. నువ్వు మందు షాప్ పెట్టి ఆ మందు అంటే వైన్ అలాంటి షాప్ మీద సంపాదన చేసి నువ్వు దేవుడికి ఇవ్వడం పవిత్రమైన కానుక? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరు యాక్సెప్ట్ చేయని చేయకపోని లోకంలో దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? నువ్వు పాపం చేసి సంపాదించుకుని తీసుకొచ్చే కానుక దేవుడు ఏమాత్రం తీసుకోడు. అపవిత్రపరచబడిన జీవితం ద్వారా సంపాదించిన దాన్ని దేవుడు ఏమాత్రం అంగీకరించడు. అది నువ్వు ఎన్నో కుటుంబాలు నాశనం చేసి తీసుకొస్తున్నావు డబ్బు. అవునా కాదు? ముందు జీవితాలు కడుతుందా, జీవితాలు నాశనం చేస్తుందా? నువ్వు మందు వైన్ అమ్మేసి అనేక కుటుంబాలని ఏడుపులోకి, నష్టంలోకి, దారిద్ర్యంలోకి, పేదరికంలోకి నెట్టివేసి, గొడవల్లోకి నెట్టివేసి హత్యలు కూడా జరుగుతాయి వాటి వల్ల.
ఎన్నో భయంకరమైన విపత్తుల్లోకి తీసుకుపోయి దాని ద్వారా వచ్చిన సొమ్మును కానుకగా దేవుడికి ఇస్తే అంగీకరిస్తాడా? ఉదాహరణకి ఎటువంటి కానుకలు దేవుడు అంగీకరించాడంటే, దేవుడు ఎలాంటి కానుకలు తీసుకోవద్దని చెప్తాడంటే, ఇప్పుడు నువ్వు మంచి ఒడ్డు పండించావు ఈ సంవత్సరం, 100 బస్తాలైంది, దేవుడికి అన్ని తప్పగింజలు తీసుకొచ్చి ఇస్తే ఆ కానుకను దేవుడు అంగీకరిస్తాడా? అట్లాంటివన్నీ దేవుడి తిరస్కరి. కయ్యూన్ కానుకలు కయ్యూన్ అంగీకరించాడు దేవుడు. అతని హృదయం సరైనది కాదు, ఏవో కొన్ని తీసుకెళ్ళి ఇచ్చాడు. కానీ హేబేల్ లాగా శ్రేష్టమైన దాన్ని, వెలిసిన దాన్ని, కృగిన దాన్ని, ప్రథమ ఫలాన్ని ఇవ్వాల. దేవుడు మన అంతరంగాన్ని, హృదయాంతరంగాన్ని చూసి అన్ని విషయాల్లో కూడా ఆయన తీర్పు తీస్తాడు. ఈ మంత్రి విద్య ఆత్మని చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం అతి తొందరపాటు చేత నడిపించి విలువలేని కానుకలు అర్పించేలా చేస్తుంది. ఇలాంటి ఆఫరింగ్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గరికి వచ్చి నా వైన్ షాప్ బాగా వర్ధిల్లాలని ప్రార్థన చేయండి అమ్మా, ఇదిగో 1,00,000 రూపాయలు ఎత్తున్నానని తీసుకుంటే తీసుకొచ్చా? అదే నయమాన్ కానుక. ఆమె చెప్పు, ఆయన ఏం పోగొట్టుకుని ఎత్తున్నాడు? గట్టిగా ఆమె చెప్పు. అది బాగు చేసింది ఎవరు? గట్టిగా ఆమె చెప్పు. మనం కూడా ఆలోచించాలి, మనం కూడా వివేచించాలి, మనం కూడా దేవుని ఆత్మలో గ్రహించి ఇది నా పరిచర్యకి, నా జీవితానికి ఏ నాశనాన్ని తీసుకొచ్చే కానుకగా ఉండకూడదని చెప్పి ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం తొందరపాటు, అతి తొందరపాటు కలిగించి ఆత్మచేత, ఆతృతపడి ఆత్మచేత దేవుడి చిత్తంలో లేని కానుకలు మన దగ్గరికి వచ్చేలాగా, తీసుకునేలాగా, ప్రేరేపించబడేలా చేస్తాయి. ఆమె చెప్పండి. గెహాజీలాగా తొందరపడి పరిగెత్తవా ఆ కానుక కోసం? నాశనమే. గట్టిగా ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటకి మనం లోబడాలి. హల్లెలూయా. మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు ఇది మంచిదా కాదా అని. ఆయన ఆత్మచేత మనం నడిపించబడుతున్నాం. లోకానుసారంగా జీవించే వాళ్ళకి పెద్ద తప్పులు అనిపించదు, కానీ దాని ద్వారా వచ్చే నష్టం మాత్రం పూడ్చలేదు. గట్టిగా ఆమెంచు. వ్యాధి నష్టాన్ని ఎవరు పూడ్చగలేదు? అలాగే మనము ఈ అతి తొందరపాటు కలిగి లోక ఆశల కోసం, ధనం కోసం, డబ్బు ఎలా సంపాదించినా పర్లేదు, ఏ దారి నుంచి సంపాదించినా పర్లేదు, ఎటెళ్ళినా సంపాదించినా పర్లేదు అనేది చాలా డేంజర్. ఈ మంత్ర విద్యాత్మని చేతబడే శక్తుల ప్రభావాలు నీ సమస్యలు తీర్చబడడానికి, దేవుడు ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చబడడానికి ఒక వే యేసు ప్రభు మనకు చూపిస్తాడు. ఆయనే ఆమె చెప్తాం. దానికి డొంక తిరుగుళ్ళు, అడ్డ తిరుగుళ్ళు, తిన్నన మార్గం కానీ జీవితాల్లో జీవించేసి సంపాదించడం అనేది దేవుడు చెప్పిన పెట్టే మార్గం కాదు, వెళ్ళమనే మార్గం కాదు. ఆమె చెప్తాం. ఈ రోజుల్లో లాస్ట్ డేస్ లో ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం అతి తొందరపాటు ఆత్మల చేత, ఆతృతపడే ఆత్మల చేత ఎంతమంది దారి తొలగిపోయి అడ్డ త్రోవల్లో విపరీతంగా ధన వ్యామోహాల్లో చిక్కుబడిపోయిన వాళ్ళు ఎన్నో మంది కోకొల్లలో. ఆమె చెప్దాం. సరైన రీతిలో సంపాదించకుండా ఈ అతి తొందరపాటు ఆత్మల చేత, ఆతృతపడే ఆత్మల చేత వారి జీవితాల్ని నష్టాలకి తీసుకెళ్ళిపోయి కోలుకొని దెబ్బలు తింటడం వల్ల నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. 128 కానీ ఈరోజు ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు అతి తొందరపాటు, ఆతృత కలిగి ఆత్మచేత కష్టపడే తత్వాన్ని లేకుండా ఏదో ఒక రకంలో నిమిషాల్లో కోటీశ్వర్లు అయిపోవాలని చెప్పేసి ప్రయత్నం, అతి తొందరపాటు ఆత్మచేత వాళ్ళని నష్టపరుస్తున్నారు. ఎంతోమంది ఈరోజు ఉన్నారు. ఆమె చెప్దాం. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇలా పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గట్టిగా ఆమె చెప్దాం. మంత్రి విద్య ఆత్మల చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా అతి తొందరపాటు ఆత్మల చేత, ఆతృతపడి ఆత్మల చేత ఎంతో నష్టాన్ని కుటుంబాల్లోనూ, సంఘాల్లోనూ, సేవకుల్లోనూ, విశ్వాసుల్లోనూ. సేవకుల్లో అయితే ఎంత దారుణంగా అంటే దేవుడు చెప్పని ప్రదేశాలకు వెళ్ళి పరిచర్యలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు, ఇంతకు ముందు నేను చెప్పాను, మెరుపు లాంటి ఆలోచనలకి వాళ్ళు లోబడిపోయి ఆ ప్లేసులు దేవుని చిత్తం, అది సాతాను చూపిస్తుందని కూడా తెలుసుకోకుండా వాళ్ళు దేవుడు చూపించాడని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి కడు పేదరికం, కడు కష్టాలు. ఆమె చెప్పి దేవుని ద్వారా మనకు వచ్చే కష్టాలు మనకు అర్థమవుతాయి, కానీ ప్రతి కష్టం దేవుడే పంపించాడని చెప్పి ఆలోచించు. గట్టిగా ఆమె చెప్పి. కానీ ఆయన తప్పిస్తాడు. గట్టిగా ఆమె చెప్పు. కోరి తెచ్చుకున్న కష్టాలు ఎవరు విడిపించలేదు. గట్టిగా ఆమె చెప్పు. నీ చేతులారా నువ్వు చేసుకున్న కష్టాలు, అతి తొందరపాటు తనం ద్వారా, ఆతృతపడే ఆత్మ ద్వారా చేసే పనులు ఎవరు తప్పిస్తారు? నీ గోతి నువ్వు తీసుకుని అందులో దిగిన తర్వాత ఎవరు పైకి తీసుకొస్తారు?
మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు గోతులు వాళ్ళ చేతులతో వాళ్ళే తీసుకుని అందులో పడేలా చేస్తాయి. కష్టాలు నష్టాలు చేతులారా తెచ్చుకోవడమే. ఎవరి మీద నిందేయడానికి కుదరదు, ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి మనకు కుదరదు. ఈ మంత్ర విద్య ఆత్మలు అతి తొందరపాటు ఆత్మచేత నడిపించబడేవారు గట్టిగా ఆమె చూద్దాం. గాయాలు చేస్తాయి ఇవి. ఈ అతి తొందరపాటు చేసే విపరీతమైనటువంటి నువ్వు ఎవరు మంచి చెప్పినా వినిపించుకోరు. ఇంకా కుటుంబంలో వాళ్ళు చెప్పనే, ఆత్మీయులు చెప్పనే, మాకు తెలుసులే మేము ఎలా చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న స్థితిలో ఉండేలాగా మీరు జీవితాలని ఈ రాత్రి కాల సమయంలో ఈ అతి తొందరపాటు ఆత్మల చేత, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆతృత పడేలా చేసి కుటుంబాలని, సంఘాలని, సేవకులు, విశ్వాసం, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు ఎక్కడ ఏర్పడి చేస్తున్నారు. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేయబడింది. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ అతి తొందరపాటు కలిగించి ఆతృత పడేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, పిల్లల చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాలు, దైవ సంబంధం, వివాహ జీవితాల్లో, గర్భఫలాల్లో, పరిచర్లో, కుటుంబాల కష్టాజీతాల్లో, ఆర్థిక పరిస్థితులు ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం, సాగుల జీవితాలు, పరిచర్ల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం, యవనస్తుల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం, భార్య భర్తల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేయబడునుగా. ఈ మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రిక శక్తి ప్రభావం అతి తొందరపాటు కలిగి నిర్ణయాలు తీసుకునేలా చేసి ఆతృతపడి కలిగి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మొక్కుబళ్ళు, తొందరపాటు శపథాలు, తొందరపాటు ప్రమాణాలు చేసి నష్టానికి వెళ్ళిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియ ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడింది. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా రాకాల మాందర గలబరవ అతి తొందరపాటు కలిగినటువంటి ఆతృతపడి ఆత్మల చేత నడిపించబడుతూ థ్యాంక్ యూ జీసస్. ధనాపేక్ష కలిగి దేవుని చిత్తంలో లేని కానుకల కోసం పరిగెత్తేలాగా, దేవుని చిత్తంలో లేని సంపాదన కోసం పరిగెత్తేలా చేసి గ్యాసీ ల్యాండ్ థ్యాంక్ యూ లార్డ్ కోలుకోనేటువంటి నష్టాన్ని పొందుకునేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మలకి దేశాల, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల, పల్లెలు, కుటుంబాల, సంఘాలు, సేవకులు, విశ్వాసాలు, ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతులు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియల్ని సత్తు చేస్తే నేను వీర్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన అతి థ్యాంక్ యూ లార్డ్. తొందరపాటు చేత ఆతృతపడే ఆత్మల చేత నడిపించబడే చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావాలు ఉర్రాండలక రుసుక మాటల ద్వారా అతి తొందరపడి మాట్లాడి వెనక్కి తీసుకోలేని రీతిలో గాయాలు చేసే, సంబంధాలు తెంచివేసేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, కుటుంబ బంధాలు తెగిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, నోటి మాటల చేత అతి తొందరపడి మాట్లాడి మూర్ఖత్వానికి కనబరిచేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య ఆత్మల క్రియల ద్వారా అతి తొందరపాటు కలిగి ఆత్మచేత ఆతృతపడే ఆత్మచేత తొందరపడి నిర్ణయాలు తీసుకునేలాగా, తొందరపడి ఆలోచించేలాగా, ఆవేశపూరితమైన ఉద్రేకపూరితమైన ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా తీసుకునే నిర్ణయాలు, జ్ఞానం లేకుండా ఆవేశపూరితమైనటువంటి ఆలోచన కలిగించేలా చేసి ఎవరు ఏలుబడి చేస్తున్న ఆత్మల క్రియ ప్రభావాలు మనం లేకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి బలిబిడలు పగలగొడుతున్నాను, విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయం చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా మంత్రి విద్య ఆత్మల క్రియలు ఈ అతి తొందరపాటు ఆత్మల చేత ఇవి థ్యాంక్ యూ లార్డ్. రిషకత రోకుల మాందర రషకత రకల బరబ ఉర్రాండలక ఆతృతపడే ఆత్మల చేత ఉర్రకల బరబ చేతి పనుల విషయాల్లో నష్టాలు కలిగించి, కుటుంబాల్లో పోషణ విషయంలో నష్టాలు కలిగించి, ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేసి మంత్రి విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరుస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాల సమయం చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాల ద్వారా మంత్రి విద్య ఆత్మల క్రియల ద్వారా థ్యాంక్ యూ జీసస్. రీకల మాందర శకత రకల బరబరబ ఉర్రాండలక తర్రకుల బషక తర్రకుల బరబరబో అతి తొందరపడి కలిగి ఆతృతపడి కలిగించే థ్యాంక్ యూ లార్డ్. ఆ మంత్రి విద్య ఆత్మ దేవుని చిత్తంలో లేని కానుకలు స్వీకరించేలా చేసి ఆ మంత్రి విద్య ఆత్మలకి పరిచయాల జీవితాల నష్టాన్ని కలిగించి నాశనం తీసుకురావాలని చూసే మంత్రి విద్య ఆత్మలకి ఏ సేవకులు, ఏ విశ్వాసాలు, ఏ బిడ్డల జీవితాలు ఏర్పడి చేయకుండా, ఏ జీతాలు ఏర్పడి చేయకుండా, ఏ కష్టాల జీతాలు ఏర్పడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి బలిబిడ్డలు పగలగొడుతున్న విర్రగొడుతున్న నాశనం చేసిన ప్రకారం థ్యాంక్ యూ జీసస్. రీమా అందరూ సోదరుల బరబదరి గెలబ థ్యాంక్ యూ లాడి. చేతబడి చలంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా అతి తొందరపడి కలిగి, అతి థ్యాంక్ యూ ఆతృతపడి కలిగి ఉద్యోగాలు చేసే విషయాల్లో తొందరపడి నాయన ఎవరితో ఉద్యోగాలు చేయకూడదు, ఎలాంటి చోట ఉద్యోగాలు చేయకూడదు, ఎటువంటి ఉద్యోగాలు చేయకూడదు. థ్యాంక్ యూ. అటువంటి పరిస్థితుల్ని తెలుసుకోనికుండా అందులో కూరుకుపోయేలా చేసి ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా
వాని క్రియలని నాశనం చేసి నిర్వీర్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉరాండల కతరోల బరష కతరోకల బరబర బరబ రాండల కతరోకల బష కతరోకలబు. థ్యాంక్ యూ జీసస్. రాత్రి కాల సమయంలో చేతబడి చెల్లంగి మాంద్రి శక్తి ప్రభావం ద్వారా అతి తొందరపాటి కలిగి ఆతృతపడి ఆత్మచేత నడిపించబడేలా చేసి ప్రాణాత్మ దేహాలు ఆలోచన తలంపులు ఉద్దేశాలు కుటుంబాల ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు ఆర్థిక విషయాలు దాడి చేసి ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాని క్రియలని దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉరాబాల శాఖదరు గులామ పరిశుద్ధాత్మని చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు తొందరపాటి కలిగి ఆతృత పడేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా ఎవరి జీవితాల్లో ఏలుబడి చేయకుండా నజరుడైన దేవుని మాటని లెక్క చేయకుండా దేవుని వాక్కి లోబడకుండా విధేయత చూపించకుండా నిర్లక్ష్యం కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉరాకాల మాందరకాల వరషికి తిరిగిలవా రిబల ఈ చేతబడి తొందరపడి ఆత్మచేత నడిపించబడి అయా ఎక్కడ ఎవరి జీవితాలు పిల్లల జీవితాలు కుటుంబ జీవితం ఎవరి జీవితాలు కూడా ఏలుబడి ఆ ప్రభావాలు ఏలుబడి చేయకుండా సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాలకు ఎడారులకు యేసుక్రీస్తు పమ్మని యేసుక్రీస్తు పమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పారద్రోలుతున్నాను. ప్రాణాత్మ దేవాల ఆలోచన తలపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలకు ఎక్కడ లేకుండా రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెబిలకి రక్తం చేత కలవరిస్తున్న రక్తం చేత దేవుని రక్తం చేత అగ్ని. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో విడుదల చేస్తున్నాను. జకర్యా 2:5 అగ్ని ప్రాకారంగా విడుదల చేస్తున్నాను. పరలోక సైన్య సమూహాన్ని కావాలి గోతులు నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలయ, నీకు స్తోత్రాలు. నిదానంగా ఆలోచించి ప్రశాంతంగా నీ ఆలోచన ప్రకారం నడిచేటటువంటి కృపను నజరుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను. ప్రతి మా జీవితాల్లో మీ శక్తి గల వాక్ ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందుకు అతి తొందరపడి ఆతృతపడి ఆత్మల క్రియలను పూర్తిగా మా జీవితాలు లేకుండా ఎవరి జీవితాలు లేకుండా వేరుతో వెలిగించినందుకు నాశనం చేసినందుకు నిర్వీర్యం చేసినందుకు లయపరిచినందుకు అగ్ని చేత కాల్చి వేసినందుకు స్తోత్ర. సమాధానకరమైన జీవితం, నెమ్మదితో కూడిన జీవితాలు, ప్రశాంతతో కూడిన జీవితాలు, అయా నీ వాక్యంతో ఆలోచించే జీవితాన్ని చిత్తాంతరం నడిచే జీవితాలు మా జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలకు నజరుడైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల కాలశంలోనైనా ఆత్మీయ యుద్ధ ప్రార్థన అంతటి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ, అలాగే నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమున మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాల కొరకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.